అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రెడీమేడ్ గార్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 3,20,000 రూపాయల చెక్కును 5,000 ప్యాంట్లను విరాళంగా అందిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు టెంకసాల హనుమంతు పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నగదు చెక్కును అందజేశారు. నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో గార్మెంట్ పరిశ్రమకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించానన్నారు. గార్మెంట్ పరిశ్రమ కరోనా కష్టకాలం నుండి సంక్షోభంలో పడిపోయిందన్నారు. దాని తర్వాత 5,000 ప్యాంట్లు వరద బాధితులకు ఇవ్వాలనే ఒక సంకల్పంతో అన్ని మెంబర్స్తో కలెక్ట్ చేసి ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవ ధర్మం అని ఎంచి మీరు 3 లక్షల రూపాయలు డీడీ రూపంలో, అట్లాగే 5,000 అంటే ఒక్కో ప్యాంట్ 300 వేసుకున్నా 15 లక్షల రూపాయలు వస్తు రూపంలో మీరు ముఖ్యమంత్రి సహాయ నిధికి అట్లాగే వరద బాధితుల కోసం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాటి మనిషి కష్టాల విలువ తెలుస్తారు. గార్మెంట్స్ పరిశ్రమ ఈరోజు కష్టకాలంలో ఉంది. కరోనా దగ్గర నుంచి విపరీతమైన సంక్షోభంలో కూరుకొని పోయింది గార్మెంట్స్ పరిశ్రమ. మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకు